హాయ్ హలో గైస్, నూనె అయితే కాగింది. జీలకర్ర అయితే వేస్తున్నా. జీలకర్ర అయితే చిట్టపట్ట వేగినాయి. పచ్చిమిరపకాయలు అయితే వేసిన. పచ్చిమిరపకాయలు కొంచెం రెడ్గా అయినాక ఆనియన్స్ అయితే వేసిన. ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయినాక కరివేపాకు అయితే వేసిన. కరివేపాకు వేసినాక ఆనియన్స్ అయితే ఎర్రగా అయినాయి. మంచిగా వేపుకున్నాక ఎర్రగా ఆనియన్స్ అయినాక ఇదో కలిపేస్తున్నా చూడండి. ఆనియన్ వేయడం వల్ల చికెన్కు మంచి గ్రేవీ వస్తుంది. మిర్చి వేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది. అందుకే నేను ఆనియన్స్ మిర్చి రెండు కలిపి వేసుకున్నాను చికెన్లో. నేను ఇప్పుడు చికెన్ వండుతున్నాను. ఆనియన్స్ మంచిగా రెడ్గా వేగినాయి. ఇక ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాను. చికెన్ చేత కడిగి పెట్టుకున్నాను. కొత్త చికెన్ వేస్తున్నాను. చికెన్ వేయడం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడైతే కలుపుతున్నాను. చికెన్ వేసినాక మంచిగా కలుపుకోవాలి. చికెన్ ఇది మంచిగా అయితే కలుపుతున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత చికెన్లో అయితే ఇలా వాటర్ అయ్యాయి. వాటర్ మొత్తం పోయాక మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని కలుపుకున్నాక టమాటాలు, అల్లం, పసుపు, టమాటాలు మంచిగా ఉడికినాక గ్రేవీ వచ్చేసాక ఇప్పుడైతే నేను గ్రేవీ మంచిగా చూడండి. పసుపు అయితే వేసాను. వెల్లిపాయలు అయితే దంచి మంచిగా అప్పటికప్పుడే టేస్ట్గా తయారు చేశాను. అల్లం పేస్ట్ వేసాను. నేనైతే చికెన్ తగ్గట్టు వేసాను. అల్లం, పసుపు ఇది మంచిగా కలిపాను. గ్రేవీ అంతా వేయించుకోండి. చికెన్ గ్రేవీ వేయాక అల్లం, పసుపు వేయడం వల్ల ఇలా చికెన్ వండడం వల్ల గ్రేవీ మంచిగా వస్తుంటుంది. మొత్తం మగ్గినాయి టమాటాలు. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మొత్తం కుకింగ్ చూడండి. పసుపు, టమాటాలు వేసినంత ఇప్పుడు కారం వేస్తున్నాను తగినంత. నేనైతే కారం లైట్గానే తింటాను. నేనైతే నాకు తగినంత అయితే వేసాను. కారం వేసినాక మంచిగా ఒకసారి కలిపాను. కారం వేయగానే ఎమ్మటే వాటర్ వేయద్దు. చాలాసేపు కలిపి మంచిగా ఫ్రైలాగా అయినాక కారం బాగా మగ్గినాక చూడండి చికెన్ బాగా మగ్గింది.
ఇలా మసాలా వేసి వాటర్ పోసి మసాలా వేసి మంచిగా కలుపుకుంటున్నాను. చికెన్ అయితే ఉడికింది ఆల్మోస్ట్. ఎస్, చికెన్ కంప్లీట్గా ఉడికింది. ఇక కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవడం. కొత్తిమీర వేసిన ఒక మూత పెడితే ఒక 2 నిమిషాలల్లో చికెన్ అయిపోయినట్టు. చికెన్ కంప్లీట్ అయ్యిందండి. నేనైతే చికెన్ ఇలా వేస్తాను. ఆనియన్స్ లాస్ట్కి ఒకటి పైన పడ్డది. సో చికెన్లో మంచిగా టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ పచ్చి వేసుకొని తిన్నా. విలేజ్ స్టైల్ వంటలు ఎలా ఉన్నాయో చూసి